ఈ రోజుల్లో ఒక మనిషిని చంపడానికి కత్తో తుపాకో అక్కర్లేదండి. సోషల్ మీడియాలో ఒక ఫేక్ నెరేటివ్, ఒక వీడియో, ఒక నిమిషం వైరల్ కంటెంట్, మీరు చేసే ఒక లైక్, ఒక షేర్, ఇవి చాలు. కేరళలో జరిగిన ఆత్మహత్య కేవలం ఒక మరణం కాదు, ఇది మెంటల్ హెల్త్ పైన సోషల్ మీడియా చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్, డిజిటల్ మర్డర్. ఒక అమ్మాయి, అది కూడా ఒక సైకాలజిస్ట్ అయ్యుండి వీడియో తీసి తప్పుగా తాకుతున్నాడు అని పోస్ట్ చేసింది. మన బ్రెయిన్ ఏం చేస్తోందో తెలుసా? కన్ఫర్మేషన్ బయాస్. అంటే వీడియో చూడగానే ఆమె బాధితురాలు, అతను నేరస్తుడు అని ఫిక్స్ అయిపోతాం. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్, వేల తిట్లు. ఫలితం? అతని వివరణ ఎవరు అడగలేదు, అతని బాధ ఎవరూ చూడలేదు. సమాజం చేసిన నిందలు భరించలేక తన వర్షన్ చెప్పే లోపే మనం అతన్ని సోషల్ ఎగ్జిక్యూషన్ చేసేసాం. ఏ నేరం చేయని ఒక వ్యక్తి మీద లక్షల మంది చేసే తిట్లు అతని మెదడులో ఎంతటి ఆందోళన కలిగిస్తాయో ఊహించగలరా? ఆ సైకాలజిస్ట్ ఊహించలేదా? అమ్మాయిలకు రక్షణ ఉండాలి, కానీ అది అబ్బాయిల ప్రాణాలను బలి తీసుకునే ఆయుధం కాకూడదు. నీకు ఇబ్బంది కలిగితే పోలీసుల దగ్గరికి వెళ్ళు, చట్టాన్ని ఆశ్రయించు. అంతేకాని వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం ఒక మనిషి క్యారెక్టర్ని చంపి డిజిటల్ నుంచి చేయొద్దు. పోలీసుల విచారణ ఇంకా పూర్తే కాలేదు, కానీ అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి, అతను చంపింది ఆ అమ్మాయి తీసిన వీడియోనా, లేక నిజం తెలియకుండా షేర్ చేసిన మీరా? ఈ భయం వల్ల ఇప్పుడు కేరళలో మగవాళ్ళు బస్సు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. అందుకే అక్కడ అట్టపెట్టెల సంస్కృతి మొదలైంది. అవును, తమ చుట్టూ ఒక రక్షణ కవచంలా బాక్సులను తగిలించుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు ఏ అమ్మాయి వీడియో తీసి సోషల్ మీడియాలో తనని కామాంధుడుగా మారుస్తుందో అన్న భయంతో బతుకుతున్నారు. ఎంతటి దౌర్భాగ్య స్థితి ఇది! న్యాయం తేల్చడానికి మీరేం జడ్జిలు కాదు, స్మార్ట్ ఫోన్ పట్టుకున్న ప్రతి ఓడు రిపోర్టర్ కాదు. ఇప్పటికైనా ఆపండి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్. ఒకరి వ్యక్తిత్వాన్ని చంపడం కూడా హత్యే. బీ ఏ హ్యూమన్, బీ ఏ రెస్పాన్సిబుల్ citizen.